హాయ్ టు ఆల్. ఈరోజు మీకు వచ్చేసి మనకు స్టూడెంట్ మార్క్ లిస్ట్ అనేది ఎక్సెల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో దాని గురించి మీకు తెలియజేస్తాను. సో మొదట వచ్చేసి మనకు ఏ యొక్క డేటా అయితే కావాలో ఆ యొక్క డేటా మొత్తం కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి హాల్ టికెట్ నంబర్ అని టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనం హాల్ టికెట్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేసేది ఉంది అనమాట. సో ఇక్కడ మనకు ఆ యొక్క వర్డ్ అనేది చాలా చిన్నగా ఉంది అని అనుకుంటే జస్ట్ మనం ఇలాగ పైకి వెళ్ళేసి సో రోస్ అండ్ కాలమ్స్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఫైన్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏదో ఒక హాల్ టికెట్ నెంబర్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. సో మెన్షన్ చేసిన దాని తర్వాత ఇక్కడ నాకు కొన్ని ఎగ్జాంపుల్స్గా కొంతమంది స్టూడెంట్స్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసము మనకు వచ్చేసి ఇప్పుడు 879468 బదులు ఇక్కడ 9 అనేది టైప్ చేశాను. సో ఇలా టైప్ చేయడం వల్ల మనకు చాలా టైం వేస్ట్ అనేది కావడం జరుగుతుంది. కాబట్టి సో ఇలా కాకుండా కేవలం మనం టైప్ చేసిన యొక్క మ్యాటర్ని మొత్తాన్ని కూడా సెలెక్షన్ చేసి డ్రాగ్ చేస్తామండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన దాని తర్వాత మనకు మొత్తం అంతా కూడా మనకు కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ కింద మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆటో ఫిల్ ఆప్షన్స్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫిల్ సిరీస్ అనేది ఉంటుంది. సో ఇక ఫిల్ సిరీస్ అని క్లిక్ చేయడం వల్ల మనకు మొత్తం కూడా చివరిలో మీరు చూసుకున్నట్లయితే 68, 69, 70, 71 ఈ విధంగా మనకు సీక్వెన్స్లో మనకు రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో విద్యార్థి యొక్క పేరు కూడా మనము ఇక్కడ నమోదు చేస్తున్నాము. సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో విద్యార్థి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా మనము టైప్ చేసేది ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి మహేష్ అని, తర్వాత వచ్చేసి బిల్లీ రూఫస్. సో ఏదైనా నేమ్స్ మీరు టైప్ చేసేసుకోవచ్చండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని నేమ్స్ మాత్రమే నేను టైప్ చేస్తున్నాను. విశ్వనాథ్, వినోద్, సిద్ధు, నెక్స్ట్ శ్రీకాంత్, జాక్సన్, నెక్స్ట్ ఇబ్రహీం, నెక్స్ట్ వచ్చేసి ప్రభాకర్, నెక్స్ట్ ప్రవీణ్, నెక్స్ట్ సునీల్. సో ఈ విధంగా నేను కొన్ని నేమ్స్ అనేది టైప్ చేస్తానండి. సో టైప్ చేసిన దాని తర్వాత మనకు కావాల్సింది వచ్చేసి సబ్జెక్ట్స్ కూడా కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సబ్జెక్ట్ యొక్క నేమ్స్ హెడ్డింగ్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. సో ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే సో మరలా F2 అనేది క్లిక్ చేసి మీరు రీఎంట్రీ అనేది చేయొచ్చు. మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. సో విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఎన్ని అయితే వచ్చాయో సో వాటన్నిటిని మనం ఇక్కడ మెన్షన్ చేసేది ఉంటుందన్నమాట. ఉదాహరణకు నేను ఇక్కడ అన్ని రఫ్గా నేను మెన్షన్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మీరు వాళ్ళకి ఏ యొక్క మార్క్స్ అయితే వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ అనేది మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇలాగా. సో నేను ఈ విధంగా నేను అన్ని మెన్షన్ చేస్తున్నాను. ఫైన్. అండ్ నెక్స్ట్ తర్వాత అన్ని మార్క్స్ అన్ని కూడా నేను ఎంట్రీ చేసేస్తున్నానండి. ఈ విధంగా రఫ్గా ఎన్నైనా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మార్క్స్ అయితే నేను అన్నీ ఎంట్రీ చేసేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఏవైతే వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ మాత్రమే మనం మెన్షన్ చేసేది ఉంటుందన్నమాట. సో ఫైన్. ఈ విధంగా నేనైతే అన్నీ మెన్షన్ చేసేస్తున్నానండి. సో మార్క్స్ మొత్తం కూడా మనకు ఏ యొక్క పరీక్ష అయితే రాసామో వాటికి వచ్చిన దాని తర్వాత ఈ విధంగా మనం డేటా ఎంట్రీ చేస్తాం అనమాట. ఫైన్. సో మార్క్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసిన దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడ చేయాల్సింది వచ్చేసి టోటల్ మార్క్స్. సో టోటల్ ఎన్ని వచ్చాయి అనే దాని గురించి ఇక్కడ మనం ఫార్ములాస్ అని ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో దానికోసము మనం ఫార్ములాస్ ఎంట్రీ చేయాలంటే ఖచ్చితంగా ఈక్వల్స్ టు అనేది మనం ఖచ్చితంగా వాడాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఈక్వల్స్ టు ఉపయోగించిన దాని తర్వాత సమ్ అనేది చేయాలి. సో సమ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అన్నీ కూడా కూడిక చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క 6 సబ్జెక్టులకు సంబంధించిన యొక్క అడిషన్స్ ఏ విధంగా చేయాలని దానికోసం మనం ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ మనకు తెలుగు యొక్క మహేష్కి తెలుగు యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయని చూసుకున్నట్టయితే మనం సెల్ యొక్క అడ్రస్ ఏ విధంగా చెప్తామంటే D67. సో D6 అని మనం చేస్తే సో ఇక్కడ మనకు ఆల్రెడీ 67 అని చూపించేస్తుంది. సెల్ యొక్క అడ్రస్ వచ్చేసి D6.
అండ్ తర్వాత వచ్చేసి మనం డైరెక్ట్గా నేను ఇక్కడ అన్నీ ఒకటేసారి తీసుకోవాలనుకుంటాను అనమాట. మనకి చాలా రకాలు ఉన్నాయండి. సో మనం సెల్ యొక్క అడ్రస్ మెన్షన్ చేయాలంటే చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నాకు చివరి సబ్జెక్ట్ వచ్చేసి సోషల్. సో దాని యొక్క అడ్రస్ వచ్చేసి మహేష్కి I6. సో కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా I6 అనేది నేను ఎంట్రీ చేసేస్తున్నాను. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా మనకు ఒకటేసారి సెలక్షన్ వచ్చేస్తుంది. అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా టోటల్ మార్క్స్ మహేష్కి ఎన్ని వచ్చాయని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇదొక పద్ధతి అనమాట. ఇంకొక పద్ధతి వచ్చేసి ఈక్వల్స్ టు సమ్ అని అన్న మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనము సెల్ యొక్క అడ్రస్ మెన్షన్ చేసుకుంటూ ప్రతిదానికి ప్లస్ 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 అన్న విధంగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ D7 ప్లస్ నెక్స్ట్ E7 ప్లస్ F7 ప్లస్ G7 ప్లస్ H7 ప్లస్ సో ఇక్కడ G7 సో G7 ప్లస్ H7 ప్లస్ I7. సో ఈ విధంగా ప్లస్ 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 అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసినా కూడా మనకు ఆ విధంగా మనకు అడిషన్ అని రావడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మిగతావన్నీ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తానండి. సో మొదట ఫస్ట్ ఈ యొక్క మార్క్ లిస్ట్ అనేది అంతా కంప్లీట్ చేసిన దాని తర్వాత మీకు ఏవేవి ఎన్ని రకాలుగా ఉన్నాయో దాని గురించి మీకు ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఫైన్. సో ఈ విధంగా సమ్ ఈక్వల్స్ టు సమ్ అని టైప్ చేసి సో మనకి ఎన్ని అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ అనేది ఈ విధంగా చేశాను. ప్రతిసారి మనం చేయాల్సిన అవసరం లేదండి. ఒక్క సెల్లో చేసామంటే ఆటోమేటిక్గా మనం డ్రాగ్ చేసామనుకోండి సో వాటిలో మిగతా యొక్క సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయని కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ఏదైనా తప్పులు వచ్చాయి లేదంటే ఎక్కువగానే తక్కువగానే వచ్చాయనంటే మనం ఇమీడియట్గా మనం చేంజ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు టోటల్లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకు విశ్వనాథ్కి వచ్చేసి ఇక్కడ 57 మాత్రమే మ్యాథ్స్లో ఉన్నాయి. సో ఇతనికి నేనేం చేస్తున్నానంటే ఒక 98 అనేది నేను టైప్ చేశాను. సో టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీరు టోటల్లో చూడొచ్చు 463 ఉన్నది 504 అనే మనకు మార్క్స్ రావడం జరిగిందనమాట. సో ఎవరైనా తక్కువగా వచ్చాయి ఎక్కువ వచ్చాయి లేదంటే వాటిని తక్కువగా వచ్చాయి సో వాటిని రీకరెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి సో ఈ విధంగా మనం చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ ఒక్కసారి మీరు ఫార్ములా అనేది ఎంట్రీ చేసిన దాని తర్వాత ఆటోమేటిక్గా మనం చేంజెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ విధంగా మార్పు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఫార్ములాస్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు అండి. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ కనుక్కోవాలి అంటే పర్సంటేజ్ ఎంత ఉంది అనే దాని గురించి. సో నేను యొక్క యావరేజ్ అనే హెడ్డింగ్ టైప్ చేశాను. సో యావరేజ్ హెడ్డింగ్ టైప్ చేసిన దాని తర్వాత యావరేజ్ యొక్క ఫార్ములా కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. సో ప్రతి ఒక్క ఫార్ములాకి మీరు ఎంట్రీ చేయాలంటే ఈక్వల్స్ టు అనేది ఖచ్చితంగా ఉపయోగించాలండి. సో యావరేజ్ అని టైప్ చేసిన దాని తర్వాత ఈ యొక్క యావరేజ్ దేనికోసం చేస్తామంటే విద్యార్థికి సంబంధించిన అన్ని మార్క్స్లను మీరు చేయొచ్చు లేదంటే టోటల్ అయినా మీరు తీసేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను ప్రస్తుతం ఏం చేస్తున్నానంటే నేను విద్యార్థికి సంబంధించిన మార్క్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నాను సో మహేష్కి సంబంధించింది D6 నుంచి I6 వరకు సో I6. సో ఎందుకంటే 6 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 6 సబ్జెక్టులకు కానీ నేను తీసుకుంటున్నాను అనమాట. సో వన్స్ ఒకసారి అయిపోయిన దాని తర్వాత మనకు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. దాని తర్వాత ఎంటర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను మనం ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి మనం ఫామ్లో ఎంటర్ ఇచ్చిన తర్వాత జస్ట్ డ్రాగ్ చేసామంటే చాలు ఆటోమేటిక్గా ఆ యొక్క విద్యార్థికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ సో మ్యాక్సిమం మార్క్స్ ఏ దాంట్లో వచ్చాయని కూడా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా సో దానికి కూడా సపరేట్ యొక్క ఫార్ములా అనేది ఉంది. సో ఈ విధంగా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఈక్వల్స్ టు MAX. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే ఇక్కడ కూడా 6 సబ్జెక్టులలో ఏ యొక్క దాంట్లో అధికంగా వచ్చాయన్న దాని గురించి చూసుకుంటున్నాం కాబట్టి సో మహేష్కి యొక్క సెల్ అడ్రస్ D6 నుంచి అండ్ నెక్స్ట్ I6 వరకు. సో ఎందుకు D6 నుంచి I6 వరకు తీసుకుంటానంటే ఇక్కడ మనకు D6 నుంచి I6 వరకు మొత్తం 6 సబ్జెక్టులకు గాను ఏ యొక్క సబ్జెక్ట్లో అత్యధికంగా మార్క్స్ వచ్చాయన్న దాని గురించి యొక్క మ్యాక్సిమం మార్క్స్ యొక్క ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట. సో ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మహేష్కి వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 98 వచ్చాయి. సో 98 ఏ దాంట్లో వచ్చాయంటే ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూడొచ్చు అండ్ హిందీలో కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ రకంగా జస్ట్ మళ్ళీ డ్రాగ్ చేసేస్తాం అండ్ మిగతా యొక్క విద్యార్థులకు కూడా ఏ యొక్క దాంట్లో అత్యధికంగా వచ్చాయని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మినిమం మార్క్స్. సో మినిమం మార్క్స్ అంటే సో తక్కువగా ఏ దాంట్లో వచ్చాయి అన్న దాని గురించి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఈక్వల్స్ టు MIN బ్రాకెట్ స్టార్ట్ అండ్ విద్యార్థికి సంబంధించిన యొక్క అన్ని సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో D6 నుంచి I6 వరకు ఇక్కడ మనము అన్ని ఎంట్రీ చేసాం బ్రాకెట్ క్లోజ్ చేసాం ఎంటర్ అనేది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ యొక్క విద్యార్థికి ఏ యొక్క సబ్జెక్ట్లో చాలా తక్కువగా వచ్చాయనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవీణ్ అనే విద్యార్థికి 7 అనే తెలుగులో రావడం జరిగింది. అండ్ ఇక్కడ మినిమం మార్క్స్ వచ్చేసి 7 అనేది ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము టోటల్, యావరేజ్, మ్యాక్సిమం అండ్ మినిమం మార్క్స్ అనేది కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ విద్యార్థికి సంబంధించిన ఏదన్నా గ్రేడ్ అనేది కనుక్కోవాలి అనుకుంటే సో గ్రేడ్ అనేది కూడా మనము కనుక్కోవాలి కాబట్టి సో దానికోసం ఇక్కడ గ్రేడ్ యొక్క ఫార్ములాని మేము టైప్ చేస్తామండి. సో ఇక్కడ గ్రేడ్ యొక్క ఫార్ములా మనం టైప్ చేసేటప్పుడు ఆ విద్యార్థికి సంబంధించినది మొత్తం కూడా నేను యావరేజ్గానే తీసుకోవచ్చు, లేదంటే టోటల్గానే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే యావరేజ్ తీసుకుంటున్నాను అనమాట. సో దాని యొక్క అడ్రస్ వచ్చేసి K6. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇఫ్ అనే యొక్క ఫంక్షన్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్రాకెట్ స్టార్ట్ చేసేసాం. ఆ యొక్క యావరేజ్ యొక్క అడ్రస్ వచ్చేసి మహేష్కి K6. సో K6 అని మీరు టైప్ చేసిన వెంటనే మనకు ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన యొక్క సెలక్షన్ రావడం జరుగుతుంది అనమాట. సో K6 ఇది 90% కానీ వచ్చేసింది అంటే దీన్ని మనము ఏ గ్రేడ్గా అంటాం. సో కామా యూస్ చేసాం అండ్ ఏ గ్రేడ్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ అని టైప్ చేసి అగైన్ మళ్ళీ K6 బ్రాకెట్ స్టార్ట్ చేసిన దాని తర్వాత K6 అని టైప్ చేసాం. గ్రేటర్ దాన్ ఒక 75% అని అనుకుంటే అతనికి వచ్చేసి మనం ఎంత అనుకుంటాం. సో బి గ్రేడ్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ కామా ఇఫ్ ఒకవేళ బ్రాకెట్ స్టార్ట్ K6 గ్రేటర్ దాన్ వచ్చేసి మనం ఒక 60% ఇచ్చాం. 60 కామా ఇన్వర్టెడ్ కామాస్ అండ్ ఇక్కడ సి అనేది ఇచ్చేసాం. సో నేను రఫ్గా ఇచ్చానండి. సో ఏదైనా మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు 90 కానీ లేకపోతే 60 కానీ 70 కానీ ఎంతైనా మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ నేను కామా అనేది యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ అని టైప్ చేసేసి బ్రాకెట్ స్టార్ట్ చేసేసాను. సో బ్రాకెట్ స్టార్ట్ చేసిన దాని తర్వాత అగైన్ K6 గ్రేటర్ దాన్ సో ఒక 50. సో 50 కలిగాక 40 అని టైప్ చేశాను. సో ఇది వచ్చేసి కామా యూస్ చేశాను అండ్ ఇన్వర్టెడ్ కామాస్ డి అని టైప్ చేశాను అనమాట. సో డి టైప్ చేసేసి ఇన్వర్టెడ్ కామాస్ అండ్ అగైన్ కామా అనేది యూస్ చేయాలి. ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసిన దాని తర్వాత అగైన్ K6 గ్రేటర్ దాన్ ఇక్కడ మనం ఆల్రెడీ 40 ఇచ్చాం కాబట్టి జస్ట్ 35 కంటే అధికంగా ఉంటే సో దానికి ఏం యూస్ చేస్తామంటే ఇక్కడ మనము గ్రేటర్ ఇన్వర్టెడ్ కామాస్లో ఈ అనేది యూస్ చేస్తున్నాం అండ్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసేసి కామా చేసి దాని తర్వాత ఇంకా దీనికంటే తక్కువగా వచ్చినట్లయితే సో వాటి కోసం ఏం చేస్తున్నాం అంటే ఫెయిల్ అంటే చేసేస్తున్నాం అనమాట. సో ఫెయిల్ అండ్ టైప్ చేసేసి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసాం. అండ్ మనం ఎన్ని అయితే ఓపెన్ బ్రాకెట్స్ చేసామో అన్ని క్లోజ్ బ్రాకెట్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కంప్లీట్గా 5 ఓపెన్ బ్రాకెట్స్ ఇస్తాను అండ్ 5 క్లోజ్ బ్రాకెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంటర్ క్లిక్ చేస్తే ఈ యొక్క పర్సన్కి వచ్చేసి బి గ్రేడ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ యొక్క ఫార్ములాకి సంబంధించిన గ్రేడ్ యొక్క ఫార్ములా ఇదంతా టైప్ చేయాల్సి ఉంటుందండి. సో ఒకవేళ మనం 90 కాదు, ఒకవేళ 95 కావాలి, దానికి A+ రావాలి అండ్ దాని తర్వాత బి గ్రేడ్ వచ్చేసి 60K కావాలి అండ్ సిఏ వచ్చేసి మనకు 50K కావాలి అండ్ డి గ్రేడ్ వచ్చేసి 35K కావాలి. ఇంకా 35 కంటే బిలో వచ్చింది అంటే ఈ విధంగా పెట్టేసుకొని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ టైప్ చేసిన దాని తర్వాత జస్ట్ డ్రాగ్ చేసామండి అండ్ దాని తర్వాత ఇక్కడ మనము ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన గ్రేడింగ్స్ అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ బి గ్రేడ్స్ వచ్చాయి అండ్ సి గ్రేడ్స్ వచ్చాయి అండ్ డి గ్రేడ్స్ వచ్చాయి అండ్ సి గ్రేడ్స్ వచ్చాయి. BCD మాత్రమే ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ఆ యొక్క విద్యార్థికి మనకు ఇంకా అధికంగా కావాలనుకుంటే కూడా మనము ఆ చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. సో ఏమేమి చేసుకుంటే ఏ విధంగా చేంజెస్ వస్తుంది అన్నది. వన్స్ ఒక్కసారి మనం ఫార్ములా అయితే ఎంట్రీ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క దాంట్లో ఆ యొక్క ఫార్ములా ఏవైతే ఇచ్చామో వాటన్నిటిలో కూడా మనకు చేంజెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీమార్క్స్. సో రీమార్క్స్ అనగా ఏంటిదంటే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ఆ యొక్క సబ్జెక్ట్స్లో అన్నిట్లో బాగున్నారా లేదా అన్న దాని కొరకు నేనేం చేస్తున్నానంటే రీమార్క్స్ అనేది ఉపయోగిస్తున్నాను అనమాట. సో రీమార్క్స్ వచ్చేసి దీని యొక్క ఫార్ములా ఏం చేస్తున్నామంటే ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ అండ్ అని టైప్ చేసేస్తున్నాము. సో ఇక్కడ రీమార్క్స్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన దాంట్లో మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అండ్ అని టైప్ చేసి సో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ మహేష్ సంబంధించిన యొక్క సెల్ అడ్రస్ D6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 మార్క్స్ అనుకోండి. సో అతనికి ఎక్సలెంట్ ఉన్నారా లేకపోతే సాటిస్ఫాక్టరీ ఉందా అన్న దాని గురించి ఇక్కడ మనం ఇస్తున్నామండి. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను అనమాట. సో D6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 వచ్చినట్లయితే ఎక్సలెంట్ అండి, 90 కంటే తక్కువగా వచ్చినట్లయితే సాటిస్ఫాక్టరీగా ఉంది అనే దాని గురించి ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ హిందీకి సంబంధించిన అడ్రస్ చూసుకున్నట్లయితే E6.
సో E6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90, ఇక్కడ కూడా 90 అనేది యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎఫ్కి సంబంధించిన యొక్క F6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90, కామా నెక్స్ట్ G6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90, కామా నెక్స్ట్ H6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 మార్క్స్. నెక్స్ట్ కామా నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి I సోషల్ ఉంది కాబట్టి సో I6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. సో ఇప్పుడు 6 సబ్జెక్టులకు కానీ ఇచ్చాను. సో 6 సబ్జెక్ట్ ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ అండ్ ఫంక్షన్ ముందర బ్రాకెట్ ఉంది కాబట్టి దానికోసం నేను ఇక్కడ క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడ కామా యూస్ చేసి ఇన్వర్టెడ్ కామర్స్లో చాలా బాగా చేశాను దానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్సలెంట్ అనే ఒక వర్డ్ యూస్ చేస్తున్నాము. ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ కామా అనేది యూస్ చేస్తున్నాం. ఒకవేళ 90 కంటే తక్కువగా ఉంటే సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సాటిస్ఫాక్టరీ అని కూడా ఆ యొక్క వర్డ్ అని ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మనకు ఫార్ములా ఇచ్చిన దాని తర్వాత బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేసామంటే సో ఆ యొక్క రీమార్క్స్ ఏవైతే వచ్చాయో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ దాన్ని డ్రాగ్ చేస్తున్నాను, మొత్తాన్ని డ్రాగ్ చేసేసాను. ఇక్కడైతే అన్ని సాటిస్ఫాక్టరీ అని వచ్చింది. సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు అన్నిట్లో సాటిస్ఫాక్టరీ వచ్చింది అంటే ఇక్కడ మనం ప్రతి ఒక్క సెల్లో ఇచ్చింది ప్రతి ఒక్క సబ్జెక్టుకి గాను 90 కానీ లేదంటే దానికి సమానం కానీ అత్యధికంగా కానీ వచ్చినట్లనే ఉంటేనే మనం ఎక్సలెంట్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో కొన్ని దాంట్లో వచ్చాయి, కొన్ని దాంట్లో అయితే రాలేదు. సో కాబట్టి ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో నేను 90 పైన లేదంటే 90కి సమానంగా వస్తేనే వాటికి మనము ఎక్సలెంట్ అని అనడం జరుగుతుంది అనమాట. సో దానికోసం ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే విశ్వనాథ్కి నేను యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ వచ్చేసి విశ్వనాథ్కి 90 మార్క్స్ 92 అని వేసాను అండ్ 93 వేసాను, సంథింగ్ ఏదో ఒక మార్క్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేస్తున్నామండి. సో ఎందుకంటే మనకు అక్కడ ఎక్సలెంట్ ఇచ్చాం కాబట్టి ఎక్సలెంట్ సంబంధించిన యొక్క మార్క్స్ మిగతా దాంట్లో కూడా మనకు చేంజెస్ వస్తున్నాయి చూడండి. సో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్సలెంట్ అనేది మనకు ఇక్కడ వచ్చేసింది. ఫైన్. అండ్ ఇంకోటి కూడా మనం ఇక్కడ చూడొచ్చాం, ఇంకొక విద్యార్థికి సంబంధించినది కూడా. సో ఇతనికి కూడా ఏం చేస్తున్నాము, శ్రీకాంత్కి 97, నెక్స్ట్ 94, 96 అండ్ 98, 99 అండ్ 90. సో ఈ విధంగా 6 సబ్జెక్టులకు కానీ వేసాం. ఇందులో కూడా మనకు ఈ విధంగా రావడం జరిగిందనమాట. ఫైన్. సో ఈ విధంగా చేంజెస్ అనేది చేసుకుంటూ వచ్చేసాం. అండ్ చేంజెస్ చేసిన దాని తర్వాత రీమార్క్స్ వచ్చాయి, గ్రేడింగ్స్ వచ్చాయి, అండ్ దాని తర్వాత మ్యాక్సిమం, మినిమం అండ్ టోటల్ అండ్ యావరేజ్ అనేది ఈ విధంగా వచ్చాయి అనమాట. ఫైన్. సో ఈ విధంగా మనం విద్యార్థికి సంబంధించిన యొక్క మార్క్స్ అయితే మనం ఎంట్రీ అయితే చేసేసాం. ఇంకా ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా మనం ఆ రకంగా మనం చేంజెస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా చేసిన దాని తర్వాత నేను ఇప్పుడు నా ఈ యొక్క షీట్ మొత్తాన్ని కూడా నీట్గా డెకరేట్ చేయాలనుకుంటే, డిజైన్ మాదిరి చేసుకోవాలనుకుంటే మొత్తాన్ని కూడా సెలెక్షన్ చేసి అండ్ ఈ విధంగా ఏదో ఒక హైలైట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెలెక్షన్ చేసిన దాని తర్వాత కలర్ అనేది స్పెసిఫిక్గా మీరు ఏదైతే వాడాలనుకుంటారో అది వాడవచ్చు అనమాట. అయితే టెస్ట్ యొక్క కలర్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ థీమ్ అంటే సెల్స్లో మనం కలర్ అనేది ఫిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ పైన ఉన్నది హెడ్డింగ్ అంతా సెలెక్షన్ చేసి దీనికి కూడా నేను ఇంకొక అదర్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. ఫైన్. సో ఈ యొక్క కలర్ అనేది ఉపయోగించాను. అండ్ ఉపయోగించిన దాని తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు ఏదైనా కాలమ్స్ సపరేట్గా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. లేదు అన్నిటికీ సమానంగానే ఉండాలి, ఇవన్నీ సబ్జెక్ట్ సంబంధించినది ఒక కలర్ ఉండాలి అని అనుకుంటే ఎందుకు ఈ విధంగా కలర్స్ పెడతామంటే ఈజీగా మనకు అండర్స్టాండ్ కావడం కోసం ఈ విధంగా మనం కలర్స్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏమి వద్దు అనుకుంటే మీరు నార్మల్గానే మీరు ఉపయోగించవచ్చు. సో కేవలం వైట్లోనే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా అన్నిటినీ నేను డిఫరెంట్ కలర్స్తో పెట్టుకోవాలంటే డిఫరెంట్ కలర్స్లో పెట్టుకోవచ్చు, లేదా అలానే ఉండాలి అనుకుంటే కూడా అలానే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. సో మీ యొక్క అవసరతను బట్టి మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో ఈ విధంగా నేను ఈ విధంగా చేంజెస్ అయితే చేశాను రఫ్గా. ఫైన్. అండ్ దాని తర్వాత సెలెక్షన్ చేసి వీటికి ఏదైనా ఇంకా మనకు బార్డర్స్ కానీ అలాంటివి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మనం అన్నిటిని సెలెక్షన్ చేసి వాటికి సంబంధించిన ఏదైనా బార్డర్స్ కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే కూడా మనం ఈ విధంగా హోమ్లోనే మొత్తం ఇక్కడ ఆల్ బార్డర్స్ అనేది ఉంటుంది. సో ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బార్డర్స్ అన్ని మనకు రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. సో ఈ విధంగా మనము స్టూడెంట్స్ సంబంధించిన యొక్క మార్క్ లిస్ట్ అనేది ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అండి. సో మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఈ కింద కామెంట్ సెక్షన్లో మీరు చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఆర్ఐపోగు ప్రవీణ్ కుమార్ ఛానల్. థ్యాంక్ యూ అండి.